మత్తయి సువార్త 26వ అధ్యాయం. ఈ మాటలన్నీ చెప్పడం ముగించిన తర్వాత యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు. 2 రోజుల తర్వాత పస్కా పండగ ఉంటుందని మీకు తెలుసు. అప్పుడు మానవపుత్రుణ్ణి సిలువ వేయడానికి అప్పగించడం జరుగుతుంది. ఆ సమయంలో ప్రధాన యాజులు, ధర్మశాస్త్ర పండితులు, ప్రజల పెద్దలు కయప అనే పేరు గల ప్రముఖ యాజీ భవనంలో పోగయ్యారు. యేసును కప్పంతో పట్టుకుని చంపాలని కుట్ర పన్నారు. కానీ ప్రజలలో అల్లరి జరుగుతుందేమో కనుక పండుగలో పట్టుకోవద్దు అని వారు చెప్పుకొన్నారు. యేసు బేతనీలో కుష్ఠరోగి సీమోను ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో చాలా విలువైన అత్తరు తెస్తూ ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన భోజనానికి కూర్చుని ఉన్నాడు. ఆమె అత్తరు ఆయన తల మీద పోసింది. అది చూసినప్పుడు ఆయన శిష్యులకు కోపం వచ్చింది. ఎందుకు ఈ నష్టం? ఈ అత్తరు పెద్ద ధరకు అమ్మేసి బేదలకు ఇచ్చి ఉండొచ్చు కదా అన్నారు. ఆ సంగతి తెలుసుకొని యేసు వారితో ఇలా అన్నాడు. ఈ స్త్రీని ఎందుకు తొందర చేస్తున్నారు? ఈమె నా పట్ల ఒక మంచి పని చేసింది. మీ దగ్గర బీదలు ఎప్పుడూ ఉంటారు, నేనైతే మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసినప్పుడు నన్ను పాతి పెట్టడం గురించి అలా చేసింది. మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను, సర్వలోకంలో ఈ శుభవార్త ప్రకటన జరిగే స్థలాలన్నింటిలో ఈమెను జ్ఞాపకం చేసుకుని ఈ స్త్రీ చేసిన దాని గురించి చెప్పుకుంటారు. అప్పుడు 12 మంది శిష్యుల్లో ఒకడు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు. అతని పేరు ఇస్కరియోతు యూదా. నేను ఆయనను మీకు పట్టిస్తే నాకేమిస్తారు అని అతడు అడిగాడు. అందుకు వారు 30 వెండి నాణేలు నిర్ణయించి అతడికి ఇచ్చారు. అప్పటి నుంచి అతడు ఆయనను వారికి పట్టివ్వడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పొంగని రొట్టెల పండుగ రోజున శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, పస్కాను తినడానికి నీకోసం మేము స్థలం సిద్ధం చేయాలని ఉన్నావు అని అడిగారు. ఆయన నగరంలో ఫలానా మనిషి దగ్గరకు వెళ్ళి అతనితో ఇలా చెప్పండి, నా కాలం దగ్గర పడింది. నా శిష్యులతో కూడా నీ ఇంట్లో పస్కా పండుగ ఆచరిస్తానని గురువు అంటున్నాడు అని. యేసు తమకు ఆజ్ఞాపించినట్టు శిష్యులు చేసిన పస్కాను సిద్ధం చేశారు. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులు భోజనానికి కూర్చున్నారు. వారు తింటూ ఉన్నప్పుడు, మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, మీలో ఒకడు నన్ను శత్రువులు పట్టిస్తాడు అన్నాడు. వారికి అత్యంత దుఃఖం కలిగింది. నేను కాదు కదా ప్రభు అని ఒక్కొక్కరు ఆయనతో అన్నారు. ఆయన ఇలా జవాబు చెప్పాడు, నాతో కూడా పాత్రలో చేయి ముంచేవాడే నన్ను పట్టివ్వబోయేవాడు. మానవపుత్రుని గురించి వ్రాసి ఉన్న ప్రకారమే ఆయన చనిపోతాడు. కానీ ఎవడైతే మానవపుత్రుని పట్టిస్తాడో అయ్యో ఆ మనిషి శిక్ష తప్పదు. ఆ మనిషి పుట్టకపోతేనే అతనికి బాగుండేది. ఆయనను పట్టి ఇవ్వబోయే యోధా, స్వామి నేను కాదు కదా అన్నాడు. ఆయన అతనితో నీవే అంటున్నావు కదా అన్నాడు. వారు తింటూ ఉన్నప్పుడు నీవు అన్నట్టే అన్నాడు. వారు తింటూ ఉన్నప్పుడు యేసు రొట్టె తీసుకొని దీవించి దానిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. దీనిని తీసుకొని తినండి, ఇది నా శరీరం అన్నాడు. అప్పుడు ఆయన పాత్ర తీసుకొని కృతజ్ఞత అర్పించి వారికిచ్చి ఇలా అన్నాడు, మీరందరూ దీనిలోది తాగండి, ఇది నా రక్తం, పాప క్షమాపణ కలిగేలా అనేకుల కోసం చిందే కొత్త ఒడంబడిక రక్తం. నేను మీతో కూడా నా తండ్రి రాజ్యంలో ఇలాంటి ద్రాక్ష రసం మళ్ళీ త్రాగే రోజు వరకు ఇక దానిని తాగనని మీతో చెబుతున్నాను. వారు కీర్తన పాడిన తర్వాత ఆలివ్ కొండకు వెళ్లారు. అప్పుడు యేసు వారితో ఇలా అన్నాడు, ఈ రాత్రి నా కారణంగా మీరందరూ తొట్రుపడతారు. ఎందుకంటే ఇలా వ్రాసి ఉంది, కాపరిని హతం చేస్తాను, మందలోని గొర్రెలు చెదిరిపోతాయి. అయితే నేను సజీవంగా లేపబడిన తర్వాత మీకంటే ముందుగా గలిలీకి వెళ్ళిపోతాను. పేతురు, నీ కారణంగా అందరూ తోట్రుపడినా నేనెన్నడూ తోట్రుపడను అని ఆయనతో బదులు చెప్పాడు. యేసు, నీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఈ రాత్రే కోడి కూసే ముందే నన్ను ఎరుగనని 3 సార్లు అంటావు అని అతనితో అన్నాడు. ఆయనతో పేతురు, నేను నీతో చావవలసి వచ్చినా నిన్ను ఎరుగనను అన్నాడు. తక్కిన శిష్యులంతా అలాగే అన్నారు. అప్పుడు యేసు వారితో కూడా గేత్సేమనే అనే స్థలానికి వెళ్ళాడు. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఈ లోపు మీరు ఇక్కడ కూర్చొని ఉండండి అని శిష్యులతో అన్నాడు. ఆయన పేతురును, జెబెదయి 2 కొడుకులను తీసుకువెళ్లి దుఃఖం కలత పొందసాగాడు. అప్పుడు ఆయన వారితో, నాకు ప్రాణం పోయేటంత దుఃఖం ముంచుకు వస్తూ ఉంది, మీరెక్కడ ఆగి నాతో మెలకుగా ఉండండి అన్నాడు. ఆయన కొద్ది దూరం వెళ్లి సాగిలపడి ఇలా ప్రార్థన చేశాడు, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగిపోనియ్యి, అయినా నెరవేరవలసింది నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్రపోతూ ఉండడం చూశాడు. మీరు 1 గంట సేపు కూడా నాతో మెలకుగా ఉండలేకపోయారా? మీరు విషమ పరీక్షల్లో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం దుర్బలం అని పేతురుతో అన్నాడు.
రెండోసారి ఆయన ప్రార్థన చేశాడు. నా తండ్రి, నేను దీన్ని తాగితేనే తప్ప ఈ గిన్నె తొలగిపోవడం సాధ్యం కాకపోతే నీ చిత్తమే నెరవేరుతుంది గాక. ఆయన తిరిగి వచ్చి వారు నిద్రపోతూ ఉండడం చూశాడు, ఎందుకంటే వారి కండ్లు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయన వారిని మళ్లీ విడిచి వెళ్లి మూడోసారి ఆ మాటలే అంటూ ప్రార్థన చేశాడు. అప్పుడు శిష్యుల దగ్గరకు వచ్చి వారితో ఇలా అన్నాడు, మీరింకా నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారా? ఇదిగో వినండి, మానవపుత్రుని పాపుల చేతిలో పట్టించే గడియ దగ్గర పడింది. లెండి వెళ్దాం, ఇదిగో నన్ను పట్టి ఇచ్చేవాడు దగ్గరలో ఉన్నాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే 12 మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకుల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి వచ్చిన పెద్ద గుంపు అతడితో కూడా ఉన్నారు. వారు కత్తులు కటార్లు చేత పట్టుకుని ఉన్నారు. ఆయనను పట్టి ఇచ్చేవాడు ముందుగానే వారితో ఒక గుర్తు చెబుతూ, నేనెవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసు, ఆయన్ని పట్టుకోండి అన్నాడు. అతడు వెంటనే యేసు దగ్గరకు వచ్చి, బోధకుడా, నీకు శుభం అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. అయితే యేసు అతడితో, మిత్రుడా, నీవెందుకు వచ్చావు అన్నాడు. అప్పుడు వారు వచ్చి యేసును చేతులు పట్టుకున్నారు. వెంటనే యేసుతో ఉన్న వారిలో ఒకడు చేయి చాపి ఖడ్గాన్ని దూసి ప్రముఖ యాజీదాసుని కొట్టి అతని చెవి నరికి వేశాడు. యేసు అతడితో, నీ ఖడ్గం అరలో పెట్టు. ఖడ్గం పట్టుకునే వారంతా ఖడ్గంతో నాశనం అవుతారు. ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన వెంటనే 12 సేనావాహినుల కంటే ఎక్కువ మంది దేవదూతలను నాకు అనుగ్రహించడం అనుకుంటున్నావా? కానీ అలా చేస్తే ఈ విధంగా జరగాలనే లేఖనం నెరవేరడం ఎలాగూ అన్నాడు. ఆ సమయంలో యేసు ఆ గుంపులతో, నేను దోపిడీ దొంగనైనట్టు మీరు కత్తులు కటారులతో నన్ను పట్టుకోవడానికి వచ్చారేమిటి? ప్రతిరోజు నేను మీ దగ్గర దేవాలయంలో కూర్చుని ఉపదేశం ఇచ్చేవాడినే కదా. అప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, కానీ ప్రవక్తల లేఖనాలు నెరవేరాలి కనుక ఇదంతా జరిగింది అన్నాడు. అప్పుడు శిష్యులు అంతా ఆయన్ని విడిచి పారిపోయారు. యేసును పట్టుకున్న వాళ్ళు ఆయనను ప్రముఖ యాజీ అయిన కయప దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు పోగై ఉన్నారు. పేతురు యేసును ఎడంగా అనుసరిస్తూ ప్రముఖ యాజీ ఇంటి ముంగిటి వరకు వచ్చాడు. చివరికి ఏమి జరుగుతుందో చూద్దామని ఆవరణలోకి వెళ్లి భటుల దగ్గర కూర్చున్నాడు. ప్రధాన యాజకులు, ప్రజలు పెద్దలు, యూద సమాలోచన సభ అంతా యేసుకు మరణశిక్ష విధించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు. అయినా సాక్ష్యం ఏమీ దొరకలేదు. అబద్ధ సాక్షులు అనేకులు ముందుకు వచ్చారు, కానీ ఏమీ దొరకలేదు. చివరికి 2 అబద్ధ సాక్షులు ముందుకు వచ్చి, ఇతడు దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసి 3 రోజుల్లో మళ్లీ అన్నారు. ప్రముఖ యాజీ నిలబడి, నీవు జవాబేమీ చెప్పవా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా చెబుతున్న సాక్ష్యం ఏమిటి అని ఆయనను అడిగారు. యేసు ఊరుకున్నాడు. అప్పుడు ప్రముఖ యాజీ ఆయనతో ఇలా అన్నాడు, నీవు ప్రమాణపూర్వకంగా మాకు చెప్పాలని జీవంగల దేవుని పేర నిన్ను ఆదేశిస్తున్నాం. నీవు అభిషిక్తుడివా, దేవుని కుమారుడివా? అందుకు యేసు, నీవే అంటున్నావు గదా, వాస్తవంగా మీతో నేను చెబుతున్నాను. ఇంతకుముందు మానవపుత్రుడు అమిత శక్తివంతుని కుడివైపును కూర్చొని ఉండడము, ఆకాశ మేఘాల మీద రావడము మీరు చూస్తారు అన్నాడు. అప్పుడు ప్రముఖ యాజీ తన వస్త్రాన్ని చింపుకొని, ఇతడు దేవదూషణ చేశాడు, మనకిక సాక్షులతో ఏం పని? చూడండి, ఇతడు దూషణ ఇప్పుడు విన్నారు కదా, మీరేమంటారు అన్నాడు. ఇతడు చావుకు తగినవాడే అని వారు జవాబిచ్చారు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దారు. కొందరు ఆయనను అరచేతులతో చరిచి, అభిషిక్తుడా, నిన్ను కొట్టినది ఎవరు? ప్రవక్తగా పలుకు అన్నారు. ఇంతలో పేతురు బయట ముంగిట్లో కూర్చొని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరకు వచ్చి, గలిలీ వాడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావు కదా అంది. అయితే అందుకు అతడు ఒప్పుకోలేదు. నువ్వు చెప్పేదేమిటో నాకు తెలియదు అని అందరూ ఎదుట అన్నాడు. అతడు నడవలోకి వెళ్ళాడు. మరో పిల్ల అతన్ని చూచి అక్కడ ఉన్న వారితో, ఇతడు నజరేతు వాడైన యేసుతో కూడా ఉండేవాడు అంది. మళ్ళీ అందుకు అతడు ఒప్పుకోకుండా ఒట్టు పెట్టుకుని, ఆ మనిషిని నేను ఎరుగను అన్నాడు. కాసేపటికి పక్కన నిలిచిన వారు దగ్గరగా వచ్చి పేతురుతో అన్నారు, నిజమే, నువ్వు కూడా వాళ్ళలో ఒకడివి. నీ మాట తీరు నీ సంగతి బయట పెడుతుంది. అందుకు అతడు ఒట్లు శాపనార్థాలు పెట్టుకుంటూ, నేను ఆ మనిషిని ఎరగను అన్నాడు. తక్షణమే కోడి కూసింది. కోడి కూసే ముందే నన్ను ఎరగనని 3 సార్లు అంటావు అని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు బయటికి వెళ్లి ఎంతో దుఃఖంతో బోరున ఏడ్చేశాడు.